హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ balumathtech. ఈ వీడియోలో మనం ఏపీసెట్ 2021 ఫస్ట్ సెక్షన్లో జరిగిన ఇంటిగ్రేషన్ నుంచి వచ్చిన కొన్ని క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ ఏపీసెట్ 2022 సెక్షన్ 1లో జరిగిన ఇంటిగ్రేషన్ నుంచి వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆ వీడియో కానీ చూడకపోతే డిస్క్రిప్షన్లో కానీ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, మీరు ఒకసారి ఆ వీడియో అయితే వాచ్ చేయండి. అయితే ఈ వీడియోలో ఫస్ట్ ఒక ప్రాబ్లం అయితే ఇచ్చాడు. ఇంటిగ్రల్ e⁻2x ఇంటూ సీకెంట్ 2x ఇంటూ 1 + tan 2x dx అని మనకు ఇచ్చాడండి. మీకు e⁻x కాంబినేషన్లో ఉన్నప్పుడు ఆల్రెడీ మనకి ట్రిక్స్లో మీకు చెప్పాను కొన్ని ఫార్ములాస్, కంపల్సరీగా ఆ ఫార్మాట్లో అయితే మనం సాల్వ్ చేయొచ్చు. అయితే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రల్ e⁻2x, నేను సీకెంట్ 2xని ఇక్కడ మల్టిప్లై చేద్దాం. సీకెంట్ 2x ఇంటూ 1 ఈజ్ సీకెంట్ 2x ప్లస్ సీకెంట్ 2x ఇంటూ tan 2x ఈజ్ సీకెంట్ 2x ఇంటూ tan 2x విత్ రెస్పెక్ట్ టు dx. ఓకే, ఇప్పుడు మీకు ట్రిక్స్లో ఆల్రెడీ ఒక ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ e⁻ax ఇంటూ f(x) ప్లస్ f'(x) బై a ఇంటూ dx. ఈ ఫార్మేట్లో కానీ ఒకవేళ ఉంటే అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే e⁻ax ఇంటూ f(x) బై a అయితే అవుతుందండి. ఆల్రెడీ మీకు ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పినప్పుడు అందులో మీకు అయితే ఈ ఫార్ములా ఉంటుంది. దాని మీద ఎగ్జాంపుల్ కూడా మీకు ఆ రోజు చూపించాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే దీన్ని బట్టి సాల్వ్ చేయొచ్చాను. ఇక్కడ సీకెంట్ 2xకి ఒకవేళ మనం డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే, అంటే f(x)కి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే, f(x) అనేది సీకెంట్ 2x అని తీసుకుందాం. సీకెంట్ 2x, ఇప్పుడు మనం దీనికి డెరివేటివ్ కడదాం. f'(x) ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సీకెంట్ 2x డిఫరెన్షియేషను, సీకెంట్ xకి డిఫరెన్షియేషన్ సీకెంట్ x ఇంటూ tan x కాబట్టి సీకెంట్ 2xకి డిఫరెన్షియేషన్ సీకెంట్ 2x ఇంటూ tan 2x అవుతుంది, ఇంటూ బట్ నాట్ x కాబట్టి 2x మళ్ళీ డెరివేటివ్ కడితే మనకి ఇంటూ 2 అయితే వస్తుందండి. అంటే మనకి f'(x) వాల్యూ ఎంత అవుతుంది, 2 ఇంటూ సీకెంట్ 2x ఇంటూ tan 2x వాల్యూ అయితే అవుతుందండి. ఓకే, అయితే ఇప్పుడు మనం f(x)కి సీకెంట్ 2x అనుకున్నాం, కానీ దాని పక్కన డెరివేటివ్ వచ్చేసరికి సీకెంట్ 2x ఇంటూ tan 2x ఉంది, బట్ 2 లేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ క్వశ్చన్ని ఇంటిగ్రల్ ఆఫ్ e⁻2x ఇంటూ సీకెంట్ 2x ప్లస్ 2తో మల్టిప్లై చేసుకుంటున్నాను. నాకు 2 రావాలి కాబట్టి డిఫరెన్షియేషన్ చేస్తే సీకెంట్ 2x ఇంటూ tan 2x బై 2 పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఈ ఫార్ములా అప్లై చేయాలంటే f(x) డెరివేటివ్తో పాటు బై ఏ ఉండాలి, అప్పుడు మనం ఫార్ములా అప్లై చేయగలం. డెరివేటివ్ కట్టిన తర్వాత నాకు ఓన్లీ సీకెంట్ x ఇంటూ 2x అయితే, సీకెంట్ 2x ఇంటూ tan 2x అయితే రాలేదండి, పక్కన 2 కూడా ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్లో, అందువల్ల నేను ఇంటూ 2 బై 2 చేశాను. ఇప్పుడు మనం అయితే ఫార్ములా అప్లై చేయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ అప్పుడు ఏమవుతుంది, e⁻ax అంటే e⁻2x ఇంటూ f(x) వాల్యూ ఎంత అండి, సీకెంట్ 2x, f(x) వాల్యూ సీకెంట్ 2x బై ఏ వాల్యూ ఎంత అండి 2, ఇక్కడ కాన్స్టెంట్ ఈక్వల్గా ఉండాలని చెప్పాను, బై 2 ప్లస్ సి. ఒకసారి ఆప్షన్ చెక్ చేసుకుంటే e⁻2x ఇంటూ సీకెంట్ 2x, e⁻2x ఇంటూ సీకెంట్ 2x బై 2 ఉండాలి కాబట్టి 1/2 ఇంటూ e⁻2x ఇంటూ సీకెంట్ 2x. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. ఓకే, సిమిలర్గా మనకు వేరే ఫార్ములా కూడా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ e⁻x ఇంటూ f(x) ప్లస్ f'(x) ఇలా ఉన్నప్పుడు ఇంటూ dx, ఇలా ఉన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే e⁻x ఇంటూ f(x) ప్లస్ c అవుతుందండి. ఇక్కడ e⁻x, ఇక్కడ e⁻ax ఫార్మేట్లో ఉన్నప్పుడు ఇదైతే కాన్సెప్ట్ అండి. ఓకే, ఇది e⁻x ఉన్నప్పుడు ఈ ఫార్ములా మనం చూజ్ చేసుకుని సాల్వ్ చేయాలి. ఒకవేళ
ఏఎక్స్ కాంబినేషన్లో ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా అయితే యూజ్ చేసుకొని ఫర్దర్గా ఇంటిగ్రేషన్ అయితే మనం సాల్వ్ చేయాలి. ఆ ఇయర్లో నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 5. ఇలా మనకి డినామినేటర్లో రూట్ ఓవర్ సమ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. ఇలా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు మనం 9th స్టాండర్డ్ ఫార్ములాస్ యూజ్ చేసుకుని అయితే సాల్వ్ చేస్తాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ లేదంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో కానీ కన్వర్ట్ చేయాలి. మైనస్ ఉంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో అయితే కన్వర్ట్ అవుతుందండి. ఒకసారి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x అనేది మనకి 2ab ఫార్మాట్లో రావాలి కాబట్టి నేను 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 రాస్తున్నాను. పక్కన మనకి ఎంత ఉండాలి, 2ab తర్వాత బీ స్క్వేర్ కాబట్టి ప్లస్ బీ ప్లేస్లో 1 వచ్చింది, 1 స్క్వేర్ రాస్తున్నాను. బట్ క్వశ్చన్లో యాక్చువల్గా వాడు 5 అయితే ఇచ్చాడండి. ఇక్కడ మనం ఆల్రెడీ 1 స్క్వేర్ ఇచ్చేసాం కాబట్టి 5 అవ్వాలంటే ఎంత పెట్టాలి, పక్కన ప్లస్ 4 యాడ్ చేస్తే 5 సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా నేను మాడిఫై చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ కన్వర్ట్ చేసుకునేది క్వశ్చన్లో వాడు ఇచ్చింది ఒకటే. ఇప్పుడు ఫస్ట్ 3 టైమ్స్ ఏమవుతాయి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉందండి. దట్ ఎంప్లాయిస్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x1 ప్లస్ 1 స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ 4 అవుట్ మిగిలిపోయింది కాబట్టి 4ని మనం స్క్వేర్లో రాస్తే 2 స్క్వేర్ డిఎక్స్. సారీ, ఆల్రెడీ డిఎక్స్ ఉంది. ఇప్పుడు మనం 9th స్టాండర్డ్ ఫార్ములాస్లో ఏ ఫార్ములా అప్లై చేయాలి, దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దీని ఆన్సర్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి అవుతుందండి. సైన్ హెచ్ ఇన్వర్స్లో ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఇక్కడ ఒకసారి మనం నెక్స్ట్ ఫర్దర్గా సాల్వ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ అవర్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఎక్స్ మైనస్ 1 బై ఏ వాల్యూ అంటే ఇక్కడ 2 స్క్వేర్ అని రాసాం కాబట్టి ఏ వాల్యూ 2 ప్లస్ సి. దేర్ఫోర్ అవర్ ఆప్షన్ ఈజ్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 బై అండర్ రూట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 6 ఇంటూ డిఎక్స్ అని ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయమన్నాడు. కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇలాగ మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం డినామినేటర్ డిఫరెన్షియేషన్ అయితే న్యూమరేటర్లో ఉండే చాయిస్ అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు ఆల్రెడీ మన ట్రిక్స్ చెప్పినప్పుడు ఒక షార్ట్ కట్ అయితే చెప్పాను, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఓవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ ఫార్మేట్లో ఉంటే అవర్ ఆన్సర్ ఈజ్ 2 ఇంటూ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుతుందండి. అంటే ఇక్కడ ఆల్రెడీ రూట్లో ఉంది కాబట్టి ఆ రూట్ లోపల ఉన్న ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దాని డెరివేటివ్ పైన ఉండాలండి. అలా ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. కాబట్టి ఒకసారి మనం ఈ ఫార్ములాలో ఉంది కాబట్టి మ్యాక్సిమం మనకి అయితే ఫస్ట్ ఆప్షన్ లేదా థర్డ్ ఆప్షన్ అయితే అయ్యే చాయిస్ ఉంది. ఒకసారి చెక్ చేద్దాం. కాబట్టి నేను డినామినేటర్లో ఉన్న వాల్యూని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాను, రూట్ లోపల ఉన్న వాల్యూని, దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 6. ఇప్పుడు దీనికి డెరివేటివ్ అప్లై చేద్దాం. దట్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ అంటే 3x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ డెరివేటివ్ 6x మైనస్ 3x డెరివేటివ్ మైనస్ 3, 6 కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుందండి. ఓకే, బట్ కాకపోతే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ తాలూకు డెరివేటివ్ అనేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ న్యూమరేటర్లో ఉండాలి. క్వశ్చన్లో వాడు న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 ఇచ్చాడు. మనకు వచ్చింది 3x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 3 వచ్చిందండి. అంటే ఇది ఎలా అవుతుంది, న్యూమరేటర్ని 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుందండి. 3x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 3 అంటే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఏం చేస్తానంటే నేను 1/3 అని ఇంటిగ్రేషన్ ముందు రాసి న్యూమరేటర్ని కూడా 3తో మల్టిప్లై చేస్తాను. 3x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 అంటే 6 అవుతుంది, 6x మైనస్ 3 ఇంటూ 1 అంటే 3 అవుతుందండి, బై రూట్ ఓవర్ వాడు ఇచ్చిన వాల్యూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3x
ప్లస్ 6 ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఇది క్లియర్గా మనకి ఈ ఫార్మేట్లో ఉంది. డినామినేటర్ తాలూకు డిఫరెన్షియేషన్ అయితే న్యూమరేటర్లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. దట్ ఈస్ 1/3 ఇంటూ ఆల్రెడీ ఇంటిగ్రేషన్ బయట 1/3 ఉంది. దట్ ఈస్ 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి 2 ఇంటూ రూట్ ఓవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే క్వశ్చన్లో ఇచ్చిన డినామినేటర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 6 ప్లస్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ 1/3 ఇంటూ అంటే 1/3 ఇంటూ 2 అంటే 2/3 కాబట్టి 2/3 ఇక్కడ 1/1 ఉందండి. 1/1 రాలేదు మనకి, న్యూమరేటర్లో వచ్చింది కాబట్టి 2/3 ఇంటూ రూట్ ఓవర్ కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆప్షన్. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ అనుకుంటే నా ఛానల్ మీరు సపోర్ట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరంటే షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం ఇంకొక ప్రీవియస్ పేపర్తో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.